అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇంకా కనుమ పండుగను పశువుల పండుగగా ఎందుకు భావిస్తారు? వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి ఈ విషయాలన్నిటిని కూడా తెలుసుకొని మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. కనుమ అసలు ఎందుకు కనుమని పశువుల పండుగ అని చెప్పేసి అంటారు? ఎందుకు కనుమని పశువుల పండగ అంటే పూర్వం కాలంలో పశువులని ఇంట్లో వ్యక్తులుగా చూసేవాళ్ళు. మ్మ్హ. అంత ఇది ఉండేది పశువుల పైన ప్రేమ, మ్మ్. ఆప్యాయత. మ్మ్. అంటే చూసుకుంటే కొంతమంది పశువులతో ఫోటోలు దిగి ఫ్రేములు కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మ్మ్. పూర్వం. మ్మ్. ఇప్పుడంటూ కుక్కలు అవి పెంచుకుంటున్నాంలేండి. మ్మ్. మారిపోయింది కాబట్టి అప్పుడు ఆవులు, ఎందుకంటే పాడి పంట వాళ్ళకి జీవనాధారం. మ్మ్. జీవనాధారం ఇచ్చే వాటిపైన మనం గ్రాటిట్యూడ్ అంటాం కదా, కృతజ్ఞత భావం అని. అవునవును. ఇప్పట్లో చాలా మందికి అది తగ్గిపోయింది. మ్మ్. అప్పట్లో అది ఎక్కువ ఉండేది. అది మ్మ్. ఇంకా పశువులపైన ఇంకా ఎక్కువ ఉండేది అనమాట. ఎందుకంటే ఆ పశువులు లేనిదే వాళ్ళకి గడవదు. మ్మ్. అవి పాలిస్తేనే వీళ్ళకి అవును. నడుస్తుంది. మ్మ్. ఆ గ్రాటిట్యూడ్తో, ఆ కృతజ్ఞత భావంతో ఈ కనుమ రోజు వాటికి కొత్త వస్త్రాలను వేయడము, మ్మ్. వాటిని అలంకరించడము, కొమ్ములకి అవి కుచ్చుల్లాగా కట్టడము. మ్మ్. పల్లెటూరులో చూస్తే బాగా అందంగా తయారు చేస్తారు ఆవులని. మ్మ్. చూసాక 2 కళ్ళు సరిపోవు, గజ్జలు కట్టడము. మ్మ్. ఇలా అంటే ఈ సంవత్సరం అంతా అవి కష్టపడి ఉంటాయి కదా. మ్మ్. పొలాల్లో ఇంతకు ముందు ఆవులతోనే దున్నేటోళ్ళు. అవునవును. ఇప్పుడంటూ మిషన్స్ వచ్చినాయి. ట్రాక్టర్స్ అవన్నీ ఆ, వచ్చినాయి. ఇంకా అవి పాలిస్తాయి, పాడి పంటనంతా అవే కదా ఇచ్చేది అనే భావంతో సంవత్సరం అంతా అవి కష్టపడి ఉంటాయి. కాబట్టి మ్మ్. సంవత్సరానికి ఒక్కరోజు వాటి కోసం, ఎందుకంటే వాటిని గుర్తు చేసుకొని వాటికి మనం కృతజ్ఞత భావం తెలుపుకునేందుకు మ్మ్. ఈ అలంకరణ మ్మ్. చెప్పాలంటే. అవునా కదా? అవునవును, ఇప్పుడు మన కోసం, మన కుటుంబం కోసం అవి కష్టపడుతున్నాయి. మ్మ్. అవునా కదా? అవును. దానికి మనం ఏం చేస్తున్నాము, ఈ కనుమ రోజు కృతజ్ఞత భావంతో అలంకరణలు చేసి, పూజలు చేసి, మ్మ్. పాడి పంట అంతా వేసి వాటికి ఇది చేస్తాం. నేను చెప్పాను కదా సంక్రాంతి రోజు పొంగల్ చేస్తామని. మ్మ్. ఆ పొంగలి నెక్స్ట్ డే ఆవులకు ఫస్ట్ మిగిలిన పొంగలంతా సూర్యునికి పెట్టేసేయాలి. మ్మ్. ఇంకా అందరు తిన్న తర్వాత దాన్ని నెక్స్ట్ డే ఆవులకు పెట్టడం వల్ల ఆవులకి జబ్బులు రావు. మ్మ్. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు ఆ పొంగలంతా గ్రహించి ఉంటుంది. ఓకే. ఈ కనుమ రోజు అంటే అది బాగుందా బాగలేదా అనే విషయం పక్కన పెడితే ఆవుకు పెట్టాలి. అది ఆవు తినడం వల్ల ఆవుకి రోగాలు రావు. మ్మ్. అంత మంచిది. ఓకే. ఓకే. మ్మ్. ఇది రైతులకి బాగా తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తుంటారు కూడా. మ్మ్. అలా మనం ఏం చేస్తాము, వాటిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మ్మ్. పశువులు కూడా మనకి ఇంపార్టెంటే అని చెప్పడానికి కనుమ. ఇంకా మ్మ్. కొన్ని ప్రాంతాలలో ఆవులతో ఇవి జల్లికట్టు అవన్నీ చేస్తున్నారు కదా. మ్మ్. మ్మ్. ఆడించడము, అది రేసెస్ పెట్టుకోవడము, అవునవును. ఇలా కూడా జరుగుతుంది. అది ప్రాంతీయంగా జరుగుతుంది. మ్మ్. ఇది ఇలానే చేయాలనేది అయితే లేదు. కానీ వాటికి అలంకరణ, పూజ అనేది గుర్తింపు. మ్మ్. మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాం, మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సంవత్సరం అంతా మా కుటుంబం కోసం, మా కోసం కష్టపడిన పాడి పశువులకి మ్మ్. మేము ఈరోజు పూజ ద్వారానో, వాటిని అలంకరణ చేసుకోవడం ద్వారానో మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నామని కనుమ రోజు ఇది మ్మ్. పశువులకు అలంకరణ, అంతే, పశువులకి సంబంధించిన పూజ. మ్మ్. ఇంకా నెక్స్ట్ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు. ప్రయాణాలు చేయకూడదా? మ్మ్. అంటారు ఆహా. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు. ఎందుకు చేయకూడదు అంటారంటే, పూర్వం ఈ కనుమ రోజు ఏం చేసేవాళ్ళంటే ఊరి దేవతలకి, మ్మ్. గ్రామ దేవతలకి పూజలు చేసేవాళ్ళు. ఓకే. ఈ నాన్ వెజ్తో కోళ్ళని అలా ఇలా ఇచ్చేసి అదంతా అలా చేసే వాళ్ళప్పుడు, అలా గ్రామ దేవతలకి పూజ చేసే రోజు గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు ఊరు దాటకూడదు అనే సాంప్రదాయం ఉండిందనమాట. ఆహా. దానివల్ల ఈ పొలిమేర దాటకూడదు, ప్రయాణాలు చేయకూడదు మ్మ్. అని అది వచ్చింది. అప్పట్లో ఆ కారణం వల్ల అలానే వచ్చింది వాళ్ళు. కానీ ఎవరు ఇప్పటికీ కూడా చెయ్యరు మ్మ్. కనుమల రోజు. ఎందుకంటే అది అలానే మనం ఫాలో అవుతాం. ఏదైనా కూడా పూర్వం ఉన్నదే మనం ఫాలో అవుతాం. అవునవును. పునాది ఏదో అదే ఫాలో అవుతాం. కాబట్టి మ్మ్. ఈ కనుమ రోజు అందుకే ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు. ఇంకా అమ్మ కనుమ రోజు ఇంకేం చేస్తారు? పూజా విధానం ఎలా ఉంటది? ఇంకొకటి కనుమ రోజు గోపూజకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటది కదా. అంటే ఈ సంక్రాంతి అంటేనే గోవులు. మ్మ్. ఇంకా కనుమ రోజు అది చెప్పాను కదా, మనం పశువులకి అవునవును. కృతజ్ఞత తెలుపుకోవడానికి గో పూజ చేస్తాం. ఎందుకు గోవుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అనంటే, 33 కోట్ల దేవతలు గోవులో ఉన్నారు. అవును. తర్వాత లక్ష్మీ అమ్మవారు గోమాత వెనక భాగంలో ఉంది. మ్మ్. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులలోకెల్లా ఒక్క
ఒక్క గోమూత్రము గోమయం మాత్రమే సువాసనగా ఉంటుంది చెప్పాలంటే. ప్రతి దేవతా వ్రతానికి పూజకి గోమూత్రము ఇంపార్టెంటే, గోమయము ఇంపార్టెంటే. అవును. ఇంకొక విషయం ఏంటంటే గోమాత అంటే మాతృమాత లాగా. అవును. ఎందుకు మాతృమూర్తి అని చెప్పబడింది అంటే పరదేవత అమ్మవారు మాతృమూర్తిని ఒక ఏదో అకారణంగా కాలం చెల్లిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత తీసేసిన తర్వాత మనకి గోవుని మాతగా ఇచ్చింది. ఎలా అంటే ఒక శిశువు 6 నెలలు ఆవు పాలు తాగి మనం పెంచుతాం. అవును. తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పెట్టి మనం శిశువుని పోషిస్తాం. ఒక్క మాతృమూర్తి స్థానంలో గోమాతను పెట్టినాం మనం. అంతే కదా. అవునవును. తల్లిని రీప్లేస్ చేస్తుంది ఆవు. అంత ప్రాముఖ్యత ఉంది ఆవుకి. ఇది తెలియక మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఇక్కడ పోతున్నాం తప్ప ఒక గోవుకి చేసిన పూజ, ఒక గోవుకి ఇచ్చిన గ్రాసం, ఒక గోవుకి చేసిన ప్రదక్షిణ ఎన్నో కోట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మనకి. ఎందుకంటే మాతృమూర్తి తర్వాత మూర్తి ఆమె గోమాత. మనకి గోమాత, భూమాత, లోకమాత, జగన్మాత మన మాతృమూర్తి. అంతా నలుగురు ఒకటే, వీళ్ళకి ఏం తేడా లేదు. మన అమ్మే ఆవు, ఆవే అమ్మ, అంతే అంతే. మనకి అంత వెసులుబాటుగా గోమాతలు ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం విలువ. మీరు ఎక్కడ ఏ పూజ ఏం చేయకపోయినా గోవుకొక్కటి పూజ చేసినా, గోవుకొక్కటి సేవ చేసినా, గోవుకొక్కటి గ్రాసం ఇచ్చినా, గోవు ప్రదక్షిణ చేసినా చాలా చాలా పుణ్య ఫలితం వస్తుంది. పూర్వం ఇల్లు కట్టుకునేటోళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ ప్లేసుల్లో గోవులను వదులుకునేటోళ్ళు అనమాట. అంటే ఆవు తిరిగిన ప్లేస్ చాలా మంచిది, గోమూత్రం గోమయం పడిన స్థలం చాలా మంచిది, దానికి చాలా పాజిటివిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇల్లు కట్టుకునే ముందు కూడా ఆవుల్ని ఒక 6 నెలలు 3 నెలలు వాళ్ళ ప్లేసుల్లో వదులుకునే వాళ్ళు. ఇప్పుడు అవన్నీ మనకి అవైలబిలిటీ లేదు, అట్లా ఉండింది పూర్వం. అంత ప్రత్యేకత ఉంది గోవులకి, అంత ప్రాముఖ్యత ఉంది గోవులకి. గోమాత యొక్క ఆరాధన చాలు, మనం అన్ని మాతలకి ఆరాధన చేసినట్టే గోమాత యొక్క ఆరాధన చేస్తే. అలా మనకి సంక్రాంతి అనేది రైతుల విషయంలో అసలు ఏ విధంగా పశువులు ఒక రోల్ని ప్లే చేస్తున్నాయి, ఎటువంటి ప్రాముఖ్యత ఉంది వాటికి, అండ్ అంతేకాకుండా మన సంప్రదాయాన్ని, మన కుటుంబాన్ని కూడా దగ్గర చేసి ఒక పండుగగా భావించవచ్చు అంటారు. అంతేనా అమ్మా? అంతే. మనస్ఫూర్తి ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.